ఇది జనమా తెలంగాణ ప్రభంజనమా? మనం పోయిన జాతీయ ఎలక్షన్ లో క్యాసెట్ విడుదల చేసాం. క్యాసెట్ లో ఏం చెప్పినావు? ముఖ్యమంత్రి వారిని తెగ మురిసిపోకు బాబు, మే 10 తెల్లారి తమ ఇంటి దారి అని చెప్పినాం. తమ దారి ఇంటి దారి అని చెప్పినాం. అక్షరాలు అది నిజమైంది. చంద్రబాబు నాయుడుకు ఆనాడు సింగిల్ డిజిట్ అని చెప్పినాం. అది కూడా అక్షరాలు నిజమైంది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు నేను చెప్తున్నాను, మే 10 తెల్లారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దారింది కానీ మీ బతుకు మీ ఇంట్లో కూడా రాని మిమ్మల్ని మీరు చేసిన ద్రోహానికి వంచనకు మీ దారి ఇంటి దారి కూడా కాదు, మీ ఇంట్లో అన్నం కూడా పెట్టారు మీకు. మీ బతుకులు శంకరగిరి మాన్యాలే. ఆ పరిస్థితి మీకు రాబోతుంది. ఇదే చిన్నారెడ్డి గారు టీఆర్సీసీ కన్వీనర్ ఆనాడు ఏం మాట్లాడు, ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మీరు ఈ మౌనం వహిస్తున్నారు? ఈరోజు మీకు తెలియదా? నిజం కాదా? ఢిల్లీలో కూడా మమ్మల్ని ఒక తింపు తింపిండ్రా? 2 ఏళ్ళు అడిగోస పెట్టాడు. కాలికి పెడితే మెడకు పెట్టుడు, మెడకు పెడితే కాలికి పెట్టుడు. ఏమైనా తెలంగాణ అంటే మరి దీని సంగతి ఏంటంటే, ఒక కమిటీ పెడదామా, 10 మందిని అడగాలి కదా. ఓ కమిటీ వేసి ప్రజాస్వామ్య పద్ధతిలో చేద్దామని మంచి మాట అప్లై కట్టాను. కమిటీ పెట్టింది. ఆ కమిటీకి ఉన్న పెద్ద మనిషి ప్రణబ్ ముఖర్జీ మొదలు యూపీఏ పార్టీలకు ఉత్తరాలు రాసింది. నేను మా ఎంపీలు ఢిల్లీలో చెప్పాల్సి తిరిగినట్టు తిరిగి యూపీఏలో ఎన్ని పార్టీలు అన్ని పార్టీల ఉత్తరాలు తెచ్చి వాళ్ళకి అప్పచెప్పింది. అన్నా మీరు ఇది కూడా సంపాదించారు కదా అని మళ్ళీ ఇంకో పల్లెం పెట్టింది. ఇక్కడ ఏమన్నాడు? ఏఐసిసి సమావేశం జరుగుతుంటే ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం. ఆ పార్టీ ఇటు అటు ఎటు చెప్తలేదు. ఆ పార్టీలు ఎస్ఓ నోనో చెప్తే నాకు అడ్డబాటు కూడా పట్టదు, రిపోర్ట్ ఇస్తాను కోరు. ఇక భారతీయ జనతా పార్టీ ఒప్పిస్తానికి ఇప్పుడు నరేంద్ర గారు చెప్పినట్టు ఢిల్లీలో మేము ఎక్కడి కొండలేదు, మొక్కని బండలేదు. ఎన్ని పార్టీ వాళ్ళలో పడి వాళ్ళని కూడా ఒప్పించి వాళ్ళతో తీర్మానం పాస్ చేసి ఇప్పుడు ఏమైందా? మరి మేజర్ ప్రతిపక్షం ఒప్పుకున్నది కదా. ఇప్పుడు సంగతి ఏంటంటే అలా సిపిఎం వాళ్ళు ఒప్పుకుంటున్నారు, చాలా డేంజర్ అవుతుందని. సిపిఎం వాళ్ళు చెప్పారు, ఇక్కడ రాఘవల్ గారు చెప్పారు, అక్కడ సీతారాం యేచూరి గారు చెప్పారు. మేము భారతదేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడడానికి మా పార్టీ పాలసీ ప్రకారం మేము వ్యతిరేకం. మేము తెలంగాణ మాత్రమే వ్యతిరేకం కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ తయారుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తీర్మానం పెట్టుంటే బీజేపీలకు సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది. మా భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణ అంశాన్ని ఎందుకు దాచేస్తున్నారని చెప్పి వాళ్ళని నిలదీసింది. ఇవాళ ఈ రకమైన పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కనుక ముందుకు వస్తే 450 మంది ఎంపీలతో బిల్లు పాస్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉంటే ఇంకా కన్సెన్సస్ రాలేదని మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట్లాడుతున్నాయా, ప్రధానమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గారు, మేము లెటర్లు పత్రికలు కూడా రిలీజ్ చేశాం. ఏ పార్టీ మాకు సపోర్ట్ చేసింది, ఎన్ని పార్టీలు మాకు మద్దతు వచ్చినాయి? ఇవన్నీ వాస్తవాలు కావా?